లింకర్స్లో నెక్స్ట్ కండిషనల్ లింకర్స్. ఇవి రెండు సెంటెన్స్ మధ్య కండిషన్ చెప్పడానికి ఉపయోగిస్తాము. ఇఫ్, అన్లెస్, యాజ్ లాంగ్ యాజ్, ఈవెన్ ఇఫ్ మొదలైనవి. ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షం వస్తే కండిషన్. వీ విల్ స్టే ఎట్ హోమ్, ఇంటి వద్ద ఉంటాము. ఇక్కడ ఇఫ్ అనేది ఇట్ రెయిన్స్, వీ విల్ స్టే ఎట్ హోమ్ సెంటెన్సెస్కి మధ్యలో లింకర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ కంపారిజన్ లింకర్స్. ఇవి ఎలా ఉంటాయంటే సిమిలర్లీ, లైక్ వైజ్, ఇన్ ద సేమ్ వే, జస్ట్ యాజ్, ఈక్వలీ, లైక్ ఇలా పదాలు ఉపయోగిస్తాం. అదే మాదిరిగా ఉంది అంటాం అనమాట. ఇన్ ది సేమ్ వే అలాగే అంటాం. ద నార్త్ ఫేస్డ్ ఎర్త్ క్వేక్స్, సిమిలర్లీ ద సౌత్ వాజ్ ఫ్లడెడ్. జస్ట్ యాజ్ ఐరన్ రష్ ఫ్రమ్ డిస్యూస్, ఇన్యాక్షన్ సాప్స్ ద వైగర్ ఆఫ్ ద మైండ్. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి కంపారిజన్ లింకర్స్ అని చెప్పడం జరుగుతుంది. మనం మాట్లాడేటప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నా అభిప్రాయం ఏంటంటే, నేను ఎలా నమ్ముతానంటే అని చెప్పి విషయం చెప్తూ ఉంటాం. ఇలాంటి వాటిని ఒపీనియన్ లింకర్స్ అంటారు. ఇన్ మై ఒపీనియన్, నా అభిప్రాయం ప్రకారం, రీడింగ్ బుక్స్ ఈజ్ బెటర్ దాన్ వాచింగ్ టీవీ. టీవీ చూడడం కంటే బుక్స్ చదవడము మంచిది అన్నమాట. ఐ బిలీవ్, నమ్ముతాను, దట్ రీసైక్లింగ్ హెల్ప్స్ అవర్ ప్లానెట్. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్. యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్, ఎవ్రీ వన్ షుడ్ ఫాలో ఏ గుడ్ హ్యాబిట్. ఇట్ సీమ్స్ టు మీ దట్ ద ప్లాన్ విల్ వర్క్ వెల్. ఇట్లా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధంగా వాడే లింక్ ఇచ్చే పదాలను ఒపీనియన్ లింకర్స్ అని చెప్తాము. మనం మాట్లాడేటప్పుడు విషయము అర్థవంతంగా ఉండడానికి, సులభంగా అర్థమవడానికి రెండు విషయాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తూ చెప్పడం జరుగుతుంది. అలా సంబంధాన్ని ఏర్పరిచే మధ్య పదాలనే లింకర్స్ అంటారు. ఇవి కండిషనల్ అని, కంపారిజన్ అని, ఒపీనియన్ అని ఇట్లా రకరకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ పదాలను ఎగ్జామినేషన్లో సరిగా గుర్తుపట్టాల్సి ఉంటుంది.